సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో వచ్చినా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట, మీకు ఇంకేం చేయట్లేదు నేను. సో మండే మార్కెట్ ఎలా ఉంటుంది, మండే మార్కెట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఇది వన్ డే టైం ఫ్రేమ్, నిఫ్టీ 50. ఓకే, నిఫ్టీ 50 వన్ డే టైం ఫ్రేమ్లో నేను ఎందుకు చూస్తున్నాను ఏంటి, బాగా నిఫ్టీ ఆల్ టైమ్ హై, నిఫ్టీ 50 ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్ టైమ్ హై అంటే ఇంకా ఆల్ టైమ్ హై కూడా బ్రేక్ చేసి కొత్త హై అనమాట, న్యూ హై. ఎప్పుడైనా నీకు ఈ విషయం చూడండి, చిన్న చిన్న లెర్నింగ్ పాయింట్లు ఇప్పుడు ఇలాంటి టైంలోనే చెప్తుంటాను. ఎందుకంటే ఆల్ టైమ్ హైకి మార్కెట్ ఎప్పుడు రాదు కదా. ఇప్పుడు ఆల్ టైమ్ హై నుంచి మార్కెట్ పడింది అనుకో, ఆల్ టైమ్ హై ఇది, మళ్ళీ కొత్తసారి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు మళ్ళీ కొత్తగా ఆల్ టైమ్ హై క్రియేట్ చేసినప్పుడు, బాగా వినండి, కొత్తగా ఆల్ టైమ్ హై క్రియేట్ చేసినప్పుడు మనకి రెసిస్టెన్స్లు తెలియవు ఎక్కడ మార్కెట్ ఉంటుందని. అలా రెసిస్టెన్స్లు తెలియనప్పుడు మనం ఏం వేసి చూడొచ్చు అంటే పివోట్ పాయింట్స్ అని ఉంటుంది, పివోట్స్ పాయింట్ టేబుల్. అవి ఇంప్లిమెంట్ చేసుకుని అవి పెట్టుకుంటే కొత్తగా ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది మార్కెట్ మనకు చెప్తుంది. ఇప్పుడు మార్కెట్లో మీరు చూడండి, 19,400లో రెసిస్టెన్స్ 3 ఉంది, అంటే పివట్ పాయింట్ రెసిస్టెన్స్ 3, 19,403లో రెసిస్టెన్స్ ఉంది, 400 అనుకోండి రౌండ్ లెవెల్. సో ఇప్పుడు ఆల్ టైమ్ హై మార్కెట్ వస్తే 19,400 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది, రౌండ్ లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్. ఓకే, ఇప్పుడు సేమ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా రండి. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై, బట్ బ్యాంక్ నిఫ్టీకి ఒక రెసిస్టెన్స్ వచ్చేసింది. అది 44,890 లేదా 45,000 రౌండ్ లెవెల్ కాబట్టి 45,000 పెట్టుకోండి. నెక్స్ట్ ఫిన్ నిఫ్టీ కూడా ఆల్ టైమ్ హై దగ్గరికి వచ్చేసింది. ఫిన్ నిఫ్టీ 20,042 ఇస్ ఏ రెసిస్టెన్స్. ఓకే, సో ఫస్ట్ నిఫ్టీ 50 ఆల్ టైమ్ 19,400 దగ్గర పివట్ పాయింట్స్ పెట్టుకొని రెసిస్టెన్స్ తీసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు పివట్ పాయింట్స్ వేసి బాగా వినండి, పివట్ పాయింట్స్ ఆపేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ట్రెండ్ పాజిటివ్, బాగా పాజిటివ్ ఉంది, ట్రెండ్ ఇంటాక్ట్ పాజిటివ్ ట్రెండ్. సో నెగిటివ్లో అప్పుడప్పుడే కూర్చోకండి. నెగిటివ్ మార్కెట్ పడితే ట్రెండ్ లైన్ బ్రేకే రావాలి. ఇప్పుడు ఈ ఫాలో అవుతుందా, దాని బ్రేకే వస్తే కానీ కిందకి రాదు. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్ చూద్దాం. నిఫ్టీ 50 కరెంట్ వీక్, ఓపెన్ ఇంట్రెస్ట్ 25 స్ట్రైక్. నిఫ్టీ 50 కరెంట్ వీక్ మార్కెట్ చూడండి, 19,200 దగ్గర ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. కాల్ సైడ్ అంటే రెసిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. 19,200 దగ్గర ఒక ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, అది దాటితే మధ్యలో 19,400, 19,300 దగ్గర ఏం లేదు, 19,400, 19,500 రౌండ్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. 400, 500 అప్పటికప్పుడు క్రియేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఏది దాటాలి, 19,200 దాటాలి. అంటే ఇప్పుడు నా వ్యూ మార్కెట్ 19,000 ఈ లెవెల్ దాటిపోతే సింపుల్, జస్ట్ 19,200 అనేది ఒక జోన్. సో ఈ జోన్ దాటిపోతే 19,400, 500 నెక్స్ట్ వచ్చే లెవెల్ 19,400, ఆ నెక్స్ట్ వచ్చే లెవెల్ 19,500. ఓకే, మీరు కళ్ళు మూసుకొని 19,400, 500 వరకు చూడొచ్చు. 19,400, 500 ఇవి లెవెల్స్ అనమాట. ఓకేనా, పైన ఉన్న లెవెల్స్ ఇవి. డార్క్ చేస్తున్నాను మీకోసం, చూసుకోండి ఒకసారి లెవెల్స్. ఓకే, ఏది 19,200 దాటితే 400, 500 మధ్యలో 300 కూడా నేను పెట్టుకోలే. సపోర్ట్ ఎక్కడుంది మరి, 19,100, 19,000 రెండు స్ట్రాంగ్ సపోర్ట్లు. 19,000 ఫస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్, ఇది పెద్ద సపోర్ట్. అంటే 19,000 అంటే ఇది బిగ్గెస్ట్ సపోర్ట్. ఇప్పుడు 19,000 బ్రేక్ అవడం కింద కష్టం, 19,000 చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అనమాట. ఓకే, సో 19,000 ద్వారా ఒక మంచి గ్రీన్ కలర్ లైన్ పెట్టుకుంటున్నాను, చూసుకోండి. 19,000 ఒక మంచి సపోర్ట్, 19,100 కూడా ఒక మంచి సపోర్టే. 19,100 అంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్, 19,100 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ గ్రీన్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నా వ్యూలోకి వెళ్ళిపోదాం. ముందు లెవెల్స్ పెట్టేసుకున్నాను మార్కెట్లో, ఎక్కడెక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు నా గేమ్ అంతే, ఓపెన్ ఇంట్రెస్ట్లు పెట్టేసుకున్నాం, ఇవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు, ఇక్కడ నుంచి ఇదే గేమ్. ఇందులో దీనికి మించి మనం ఏం కాంప్లికేటెడ్ చేసుకోం, సింపుల్ లాజిక్, ఏం లేదు. మార్కెట్ 19,000, రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 19,200లో ఎవరు ఉన్నారో చూడాలి. ఎవరు ఉండాలి, పుట్ ఉండాలి. పుట్ ఉంటేనే, అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితే, అంటే గ్రీన్ కలర్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగితేనే 19,400 నెక్స్ట్ 19,500 దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితే 19,200 దగ్గర పెరగాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ర్యాలీ ఇచ్చినా ఇచ్చేస్తుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ర్యాలీ ఇచ్చినా ఏం ఆశ్చర్యపోవసం లేదు,
ఎప్పుడు మనకు కన్ఫర్మేషన్ దొరుకుతుంది 19,200 దగ్గర పుట్టు పెరగాలి అప్పుడే. ఫర్ సపోజ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే పరిస్థితి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మీరు అబ్జర్వ్ చేయండి 21 మూవింగ్ యావరేజ్ పైన ఓపెన్ అవుతుందా కింద ఓపెన్ అవుతుందా. గ్యాప్ డౌన్ ఓపెన్ అవడం 21 మూవింగ్ యావరేజ్ కింద ఓపెన్ అయితే 19,100 అబ్జర్వ్ చేయండి. ఓకే సారీ అండి, అంటే సరే నిద్ర లేక. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 21 మూవింగ్ యావరేజ్ కిందగానే ఓపెన్ అయితే 19,100 అబ్జర్వ్ చేయండి. ఈ 19,100 దగ్గర ఎవరు ఉన్నారు, ఒకవేళ ఇక్కడ కానీ కాల్ రైటర్లు కానీ ఉన్నారా, మార్కెట్ 19,000 దాకా వస్తుంది. కళ్ళు మూసుకొని 19,000 దాకా వస్తుంది. 19,000 దగ్గర పెద్ద సపోర్ట్ కాబట్టి ఇది బ్రేక్ అవడం కన్ఫామ్గా కష్టం. 19,000 దగ్గర హాల్ట్ అయిపోద్ది, ఇక్కడ హాల్ట్ అయిపోద్ది. పడితే 19,000 దాకా వస్తుంది. పైకి వెళ్తే మాత్రం 19,200 దగ్గర ఎవరున్నారో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కానీ పుట్టి పెరిగితేనే అది పైకి వెళ్తుంది, లేకపోతే లేదు. ఇక్కడ కానీ కాల్ పెరిగిందంటే దాన్ని 19,000 వరకు వస్తుంది. ఓకే, రేపు నేను చూడాల్సింది 19,200 ఎవరున్నారని, నెక్స్ట్ 19,100. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,100, గ్యాప్ అప్ ఓపెన్ అయితే 19,200. సింపుల్ అంతే. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ కరెంట్ వీక్ 25 స్ట్రైక్ ప్రైజ్లు. బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీకి అయితే చూడండి 44,500 ఇది స్ట్రాంగ్ సపోర్ట్, చాలా స్ట్రాంగ్, మామూలు స్ట్రాంగ్ కాదు ఇది. ఇది బ్రేక్ అవడం కష్టం అనమాట. ఓకే, 44,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడా లేదు. వీక్లీ పొజిషన్స్లో ఎక్కడా లేదు రెసిస్టెన్స్. బట్ నేనేమంటున్నానంటే 44,800, 45,000 రౌండ్ లెవెల్ 45,000 కాబట్టి 45,000 మార్క్ చేసుకోండి. 45,000 ఇస్ ద రౌండ్ లెవెల్, ఇక్కడ మార్క్ చేసుకోండి. ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 45,000 రౌండ్ లెవెల్ కాబట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ హై, అక్కడ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ 44,800 దగ్గర కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు రేపు సింపుల్ నా వ్యూ ఏం లేదు. మార్కెట్లో ఇక్కడ చూడండి 44,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అవడం కష్టం. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను చూడాల్సింది 44,800లో ఎవరున్నారని. ఇక్కడ కానీ పుట్టుంటే, ఈ లెవెల్లో పుట్టుంటే మార్కెట్ అలా జాలీగా పైకి వెళ్ళిపోద్ది. జాలీగా 45,000 దాకా వెళ్ళిపోద్ది. ఆరాంగా ఆడుకుంటూ పాడుకుంటూ కొద్ది టైం స్పెండ్ చేసిన నీట్గా 45,000 దాకా వెళ్ళిపోద్ది. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు 44,800 దగ్గర ఎవరున్నారో చూడాలి. అదే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ 21 మూవింగ్ యావరేజ్ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, దాని 44,500లో కన్ఫామ్గా సపోర్ట్ ఉంది. ఇది బ్రేక్ అవడం కష్టం. ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మీరు ఒక కాల్ ప్లాన్ చేసుకోవచ్చు, కాల్ బై చేసుకోవచ్చు. ఓకే, అంతే, ఇంకేం లేదు. క్లియరా? డన్. సో నిఫ్టీ 50 కూడా అయిపోయింది. ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు నేను అర్థం అవుతుంది రివైండ్ చేసి చూడండి, మీకు అర్థం అయిపోద్ది. ఓకేనా? ఫ్రైడే ఏమైంది, కంప్లీట్ మార్నింగ్ నుంచి పుట్ రైటింగే డామినేట్ చేసింది. చూసారా, మార్నింగ్ నుంచి పుట్ రైటింగే నిఫ్టీ 50లో. అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి, మార్నింగ్ నుంచి లోడ్ అవ్వట్లేదు. ఒక నిమిషం. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే మార్నింగ్ నుంచి కూడా, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి కంప్లీట్ పుట్ రైటింగ్ డామినేట్ చేసి, మార్నింగ్ నుంచి పుట్ రైటింగ్, తర్వాత కాల్ రైటింగ్, తర్వాత ఇక్కడ ఈ 12 తర్వాత మంచి పుట్ రైటింగ్ డామినేషన్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. ఇంక ఫిన్ నిఫ్టీలో కూడా ఇంచుమించు అంతే. నెక్స్ట్ ఫ్యూచర్స్లో లాస్ట్ 60 minutesలో ఏమైంది నిఫ్టీ 50లో చూడండి, లాంగ్ బిల్డప్. ఇదే నేను అంటాను, మీరు చాలామంది ఇవే మీరు మర్చిపోతారు. నేను చాలా సార్లు మీకు చెప్పాను, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మార్నింగ్ వచ్చింది అనుకో, ఈ మాట గుర్తు పెట్టుకోండి. ఇవే చిన్న చిన్న లాజిక్ పాయింట్లు మీరు మిస్ అయిపోతారు. బిగ్ ప్లేయరు 100 కోట్లు, బాగా వినండి, 100 CR ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్కి ఇది బిగ్ ప్లేయర్ 100 కోట్లతో ట్రేడ్ చేశాడు అనుకోండి, మనలాగా బై కొంచెంసేపు ఒక 10 పాయింట్ అంటే ఇప్పుడు 100 రూపాయల దగ్గర బై చేసి 110 దగ్గర ఎగ్జిట్ అవ్వడం ఇలా చేయడండి బిగ్ ప్లేయర్. బిగ్ ప్లేయర్ ఎప్పుడు అలాంటి తప్పు చెయ్యడు. బిగ్ ప్లేయర్కి క్లియర్ వ్యూ ఉంటుంది, మార్కెట్ పైకి తీసుకెళ్ళాలి అంటే 100 కోట్లు మార్నింగే దూరుస్తాడు, అంతే. 3:30 వరకు వెయిట్ చేస్తాడు, ఇంకా మార్కెట్లో ఎగ్జిట్ అవ్వడు. అది బిగ్ ప్లేయర్ గేమ్, అంతే తప్ప మనలాగా బయటికి వెనక్కి లోపలికి ఈ చెత్త గేమ్ ఆడు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చినప్పుడు అర్థమైపోవాలి, మార్కెట్ కన్ఫామ్గా అదే డైరెక్షన్లో పరిగెడుతుంది. తర్వాత మధ్యలో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఏవి వచ్చినా అనవసరం. ఎంత ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఇది బిగ్ ప్లేయర్ ఎంట్రీ, బిగ్ ప్లేయర్ ఎంట్రీ. తర్వాత నార్మల్ మళ్ళీ క్లోజింగ్ టైంలో కూడా బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. సో కంప్లీట్ లాంగ్ బిల్డప్ అంటే బయింగే జరుగుతుంది. నిఫ్టీ 50లో మంచి బయింగ్ జరిగింది. ఓకే, అదే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. లాస్ట్ 60 minutesలో ఏమైంది, లాస్ట్ 60 minutesలో ఇక బ్యాంక్ నిఫ్టీలో కూడా బిగ్ ప్లేయర్ అంతా నిఫ్టీ. ఇది సారీ, బ్యాంక్ నిఫ్టీకి వద్దాం ఒకసారి, ఆగండి. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో ఏమైంది, ఎస్
ఇదిగోండి లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్ చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది బిగ్ ప్లేయర్, తర్వాత లాంగ్ అన్వైనింగ్ చిన్నోడు ఎవడో 3,000 ఓన్లీ 3,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఒక 3,000 పొజిషన్స్ పోయాయి, మళ్ళీ 3,000 34,000 పొజిషన్స్ యాడ్ అయిపోయి తర్వాత మళ్ళీ 25,000 పొజిషన్స్, తర్వాత ఇవన్నీ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే పొజిషన్స్. ఇవన్నీ మళ్ళీ నార్మల్ రిటైల్ ట్రేడర్లో దూరారు. బట్ బిగ్ ప్లేయర్ ఎప్పుడు దూరాడు, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది, మార్నింగ్ గా వచ్చింది. ఈ లాజిక్ పాయింట్ లో మీరు మిస్ అయిపోయి ట్రేడింగ్ లో సర్వైవ్ అవ్వడం కష్టం అయిపోతుంటది. ఇవే మీకు ఎవరు చెప్పరు, ఇవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్లు చెప్పడానికి చాలా మంది డబ్బులు తీసుకుంటారు. స్టిల్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చెప్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి వాల్యూ ఇవ్వండి. ఇలాంటి మార్నింగ్ కనిపించింది అనుకో, కళ్ళు మూసుకొని ఆ పొజిషన్ లో బై చేసుకొని కింద ఒక 50 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలు స్టాప్ లేసి పెట్టి వదిలేయండి. 3:30 వరకు మార్కెట్ స్క్రీన్ ముందు ఉండొద్దు. స్క్రీన్ ముందు ఉన్నారు అనుకోండి, రెడ్ క్యాండిల్ చూసి పడిపోతుందేమో అని భయం వేస్తుంది, క్లోజింగ్ టైం కల్లా పైకి వెళ్తుంది. అది మెయిన్ లాజిక్. ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే ఓపెన్ ఇంట్రెస్ట్ చూడడం, ఇలాంటి మార్కెట్లో ఒక 4-5 సార్లు ఎక్స్పీరియన్స్ చేస్తారో లైవ్ మార్కెట్లో, అప్పుడే వస్తుంది ఆ కాన్ఫిడెన్స్. ఇప్పుడు నేను చూశాను మార్నింగ్, నేను దూరిపోయాను, నాకు ప్రాఫిట్ వచ్చింది. అలాగా ఇలా వచ్చిన ప్రతిసారి మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఇది నాకు తెలుసు, ఇలా ఓపెన్ ఇంట్రెస్ట్ వస్తే మార్కెట్ ఆ డైరెక్షన్ వెళ్తుంది అని తెలుసు. ఆ కాన్ఫిడెంట్ రావాలంటే మీరు ట్రేడ్ చేయాలి, అబ్జర్వ్ చేయాలి థింగ్స్ అనేవి, అవి మెయిన్ థింగ్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్కి వద్దాం. గ్లోబల్ మార్కెట్ అంతా పాజిటివ్, మంచి సపోర్ట్, మంచి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది. 21 సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది. డౌ జోన్స్, వైమిని పాజిటివ్, డాక్స్ ఆల్సో పాజిటివ్, ఎస్జిఎక్స్ నిఫ్టీ పరిగెడుతుంది, పరిగెట్టి 5 ఇది కూడా పాజిటివ్. సో అన్ని పాజిటివ్లో ఉన్నాయి. ఓకే, డోంట్ వరీ, మిగతా గ్లోబల్ సెక్టర్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఓకే, ఇంకా టెలిగ్రామ్ ఎవరైనా 100 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. నేను మార్నింగ్ వచ్చాను, మార్కెట్లో ఫైట్ అవుతుందని చెప్పాను. నిఫ్టీ 50 ఒక సెల్ ట్రేడ్ ఇచ్చాను, 19,000 కాల్, 19,000 బాగా వినండి, 19,000 కాల్ సెల్ ట్రేడ్ ఇచ్చాను. సింపుల్, 19,000 కాల్ సెలరీ. ఇది కూడా పెట్టాను ఇగో నిఫ్టీ 50. ఇప్పుడు మొన్న ఫ్రైడే పూట ఎన్ని గంటలకు పెట్టాను చూసారా, ఈ టైం చూడండి, 11:47 ఫ్రైడే పూట మార్కెట్ చూపిస్తాను. 11:47 అంటే ఆల్మోస్ట్ 11:45 అంటే ఈ టైంలో, ఈ క్యాండిల్స్ దగ్గర, ఈ ఈ రేంజ్లో ఇక్కడ పెట్టాను, నేను మార్క్ చేశాను. ఏమని, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుందని. ఎక్కడ 19,000. ఓకే, సో ఈ 19,000 ఇది కాదు. సో ఇక్కడ మార్క్ చేశాను, ఇక్కడ ఈ లెవెల్ దగ్గర మార్క్ చేశాను. ఏం చేశాను చూడండి ఒకసారి, అక్కడ ఏం చేశాను, 19,000 కాల్ మార్కెట్ ఇది మొన్నటిది, సారీ. ఓకే, ఇది మొన్నది. మార్నింగ్ ఒక కాల్ ట్రేడ్ ఇచ్చాను, సరే ఎస్ ఇక్కడ 19,000 ఒక కాల్ ట్రేడ్ ఇచ్చాను. అది స్టాప్ లెస్ తిన్నా, స్టాప్ లెస్ కూడా కాదు, ఎగ్జిట్ అయిపోయాం, కాస్ట్ లో ఎగ్జిట్ అయిపోయాం. నిఫ్టీ ఎగ్జిట్ ట్రేడ్ లాస్ స్మాల్. తర్వాత 11:40కి నిఫ్టీ ఒక మంచి డైరెక్షన్ వ్యూ వస్తే ఆ డైరెక్షన్ వ్యూ చెప్పా, మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్తుందని. ఓకే, యూ క్యాన్ ప్లాన్ ఎనీ సి, మీరు ప్లాన్ చేసుకోవాలి. యూ క్యాన్ ప్లాన్ ఎనీ సి, నా వ్యూ చెప్పేశాను. ఎందుకంటే నేను ఫ్రైడే ట్రేడ్ చేయను. ఇక్కడ నుంచి మార్కెట్ కంప్లీట్ పైకి వెళ్ళిందా, క్లియర్, అదే డైరెక్షన్ చేస్తా. ఎక్కడి వరకు పెట్టాను చూడండి, 19,200 199 చూడండి, 19,200 199 వచ్చిందా మార్కెట్, ఎగ్జాక్ట్ అదే లెవెల్ దగ్గరికి వచ్చిందా పైకి, అక్కడికే. ఇది నా వ్యూ నేను చెప్పేసి వెళ్ళిపోయాను మార్కెట్లో. ఎందుకంటే ఫ్రైడే పూట నేను యూజువల్లీ ట్రేడ్ చేయను. అమావాస్య పొన్నాక ఒక ఫ్రైడే ట్రెండింగ్ అవుతాయి, అది నాకు తెలుసు. ఆ విషయం మీకు తెలియదేమో కానీ, అమావాస్య పొన్నాక అంటే 100 ఫ్రైడేస్లో ఒక 5 డేస్ మాత్రమే ట్రెండింగ్ మార్కెట్ అవుతాయి, మిగతా అన్ని ఫ్రైడేస్ ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అవుతాయి. ఓకే, ఇప్పుడు దానికోసం నేను ఈ 10 రోజుల కోసం మిగతా అన్ని రోజులు లాస్ అవ్వదలుచుకోలే. సో నేను మిగతా 90 రోజులు నేను ట్రేడ్ చేయను, ఫ్రైడే పూట యూజువల్ అవాయిడ్ చేస్తా. సో ఆ 10 రోజులు అవాయిడ్ చేసినా నాకు పెద్ద బాధ లేదు, ఎందుకంటే నేను లాస్ ఇవ్వట్లేదు. అది ఎక్స్పీరియన్స్ పీపుల్కి అర్థమవుతాయి, ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి తెలుస్తాయి. ఓకే, సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 100 రూపీస్ టెలిగ్రామ్ గ్రూప్, వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడోకెళ్ళి వీడియోస్ చూస్తున్నాండి, ఎంజాయ్ చేస్తున్నాండి. అండ్ ఎవరైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నా మనకు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఆఫర్ నడుస్తుంది, 7001456759. మీరు యాప్ డౌన్లోడ్ చేయండి, ట్రేడ్ విత్ ఏడి అనే యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ జీరో టు హీరో స్ట్రాటజీ ఉంది. నేను జీరో టు హీరో ఎలా ప్లే చేస్తానో మీకు తెలిసిపోద్ది, ఆ స్ట్రాటజీ చూడండి. తర్వాత లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ ఉంది, అది జాయిన్ అవ్వండి. లేదంటే A to Z కోర్స్ జాయిన్ అయినా ఓకేనా. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మనం సపోర్ట్ చేస్తానండి. అప్పటికి వీడియో చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.